హలో అందరికీ ఈజీగా సింపుల్గా చికెన్ కర్రీ అయితే చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెము కరివేపాకు అలానే 2 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము కదా. ఇప్పుడు కొంచెము పసుపు అయితే వేసుకొని మళ్ళీ వేయించుకుందాము. ఇలా బాగా వేగిపోయిన తర్వాత నేను చికెన్ని నీట్గా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. ఆ చికెన్ని ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా వేయించుకోవాలండి. ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, అలా అని హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి బాగా చికెన్ కూడా మగ్గుతుంది. ఆ తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా బాగా రిలీజ్ అవుతుంది కదండి. చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ అయితే వేసుకుందాము. ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదండి, టేస్ట్ అయితే మారిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకుందాం. ఉడికించుకొని మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇలా గ్రేవీ కూడా దగ్గరకు పడుతుంది కదండి, ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. మన చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చింది. ఇంకా లాస్ట్లో మనం కొంచెం కస్తూరి మేతి అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చికెన్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.